భారత్ బంద్ లో భాగంగా డిపోకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు. కొత్తగూడెం బస్ డిపో ఎదుట వామపక్ష పార్టీల నాయకుల నిదర్శన ప్రదర్శన నిర్వహించారు. బస్సులను అడ్డుకున్నారు. పోలీసులు డిపోకే పరిమితమయ్యారు. బంద్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని, కార్మిక కర్షక నిరుద్యోగ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని విమర్శించారు. నల్లధనం వెలికితీసి ప్రతి వ్యక్తి బ్యాంకు ఖాతాల్లో 15 లక్షలు జమ చేస్తారని మోసం చేశారని, అలానే సంవత్సరం కాలం పాటు సాగిన ఢిల్లీ రైతాంగ ఉద్యమానికి 750 మంది అమరవీరుల సాక్షిగా వ్యవసాయ రంగాన్ని నాశనం చేసి 3 నల్ల చట్టాలను, విద్యుత్ సంస్కరణ బిల్లును ఉపసంహరించుకుంటానని లిఖిత పూర్వకంగా వ్రాసి హామీలు ఇచ్చినా వాటిని రద్దు చేయకపోగా తిరిగి వాటిని దొడ్డిదారిన అమలు పరుస్తున్నారని, జాతీయ సంపద ప్రభుత్వ రంగ సంస్థలను అంబానీ, ఆదాని కార్పొరేట్ శక్తులకు దానదత్తం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని, మోదీ గద్దె దించి దేశాన్ని రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. బంద్లో పాల్గొనే ప్రతి ఒక్కళ్ళకు కూడా సిపిఐ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, రైతుల్ని అట్లనే కార్మికుల్ని కూడా మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం గతంలో కూడా ఢిల్లీలో జరిగిన అల్లర్లు కానీ, పంజాబ్ నుంచి కానీ, హర్యానా నుంచి కానీ, లేకుంటే అటు బీహార్ నుంచి కానీ రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇప్పుడు కూడా అక్కడే ఢిల్లీలో మళ్ళీ పాత పద్ధతిలో ఉన్నారు. వాళ్ళకి గతంలో పరిష్కారం చేస్తామన్న ప్రతి సమస్యని అట్లనే పెండింగ్ పెట్టి అసలు ఎవరు ఉండొద్దు, మా పార్టీ ఒక్కటే అధికారంలో ఉండాలనే పద్ధతిలో రామాలయం అని పేరు చెప్తూ మళ్ళా రావడం కోసం ప్రయత్నం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలాగా అన్ని సంఘాలు మద్దతు తెలియజేసి కార్మికులు అందరూ బంద్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నేడు భారతదేశ వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందో దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రతి కార్మికుడు ఈ సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. మన హెలికాప్టర్ నడిపే కార్మికుడి దగ్గర నుంచి బస్సు నడిపే కార్మిక అన్న వరకు ఈ సమ్మెలో కార్మిక వర్గం మొత్తం కూడా సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. ఒకవైపు నిత్యావసర సరుకులు 200% పెంచి కేంద్ర ప్రభుత్వం ప్రజలపై చాలా భారాలు మోపి గడ్డి విరిచే విధంగా చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు 44 చట్టాలుగా ఉన్నటువంటి లేబర్ కోడ్లన్నీ 4 కోట్లుగా తీసుకొచ్చి ఈరోజు కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేస్తూ సంఘం పెట్టుకోవద్దు, కనీస వేతనాలు అడగొద్దు, ఇతర అనేక సమస్యల సంక్షేమ పథకాలు కూడా అడగొద్దు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం 4 కోట్లుగా తీసుకొచ్చి ఈరోజు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి పద్ధతులకు నిరసనగా భారతదేశంలో ఉన్నటువంటి 40 కోట్ల ఉద్యోగులు, కార్మికులు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మె ఏదైతే భారతదేశంలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి బీజేపీని గద్దె దిగే వరకు పాలక వర్గాలు బుద్ధి చెప్పే విధంగా ఈరోజు కార్మికులు, కర్షకులు, ఒకవైపు రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మిక వర్కర్స్ అందరూ కూడా ఈరోజు సమ్మెకు దిగుతూ ఉన్నారు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా శాంతియుతంగా, విజయవంతంగా సమ్మె కొనసాగుతుంది. అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, కొత్తగూడెం పట్టణంలో ఈ సమ్మె విజయవంతం చేయడానికి కోసం ఉదయాన్నే ఆర్టీసీ బస్టాండ్కి వచ్చి కార్మికులు ఐక్యంగా ఈ సమ్మెను ప్రశాంతంగా, శాంతియుతంగా కొనసాగిస్తున్నారు. అదేవిధంగా కొత్తగూడెం పట్టణంలో, ఈ జిల్లాలో కొనసాగుతున్నటువంటి సమ్మె విజయం చేస్తున్నటువంటి ప్రజానికానికి, అన్ని వర్గాల ప్రజలకి సిపిఎం పార్టీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం.